Hi, hello. Welcome to Sri Ganesan Raju Degree College, Rawalpalam, Department of Computer Science. Dear students, welcome to DBMS class 7. Right, last class లో మనం ఏం డిస్కస్ చేసామంటే కాంపోనెంట్స్ ఆఫ్ డేటాబేస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. టుడే క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇంటర్ఫేసెస్ ఆఫ్ డిబిఎంఎస్. అసలు వాట్ ఈస్ డిబిఎంఎస్, వాట్ ఈస్ ఇంటర్ఫేస్, వాట్ ఈస్ ఇంటర్ఫేస్ అంటే an interface is a program that allows a user to interact with the program. An interface is a program that allows users to interact with the computer. ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్ అంటే యూజర్ని కంప్యూటర్ని ఇంటరాక్ట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అండ్ ఒక ప్రోగ్రామ్ అనేది కావాలి. ఆ ప్రోగ్రామ్ని ఏమంటారంటే ఇంటర్ఫేస్ అంటారు. రైట్, ఇంటర్ఫేస్ టేక్స్ ఎన్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఇన్పుట్ తీసుకుంటుంది ఎవరి నుంచి? యూజర్ నుంచి తీసుకుంటుంది. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ ఇట్ అండ్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్. అంటే ఇన్పుట్ తీసుకుంటుంది, ఒక క్వరీని ఇన్పుట్ కింద తీసుకుని ప్రాసెస్ చేసి దేని డిస్ప్లే చేస్తుంది? అవుట్పుట్ అంటే ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ అంతా చేసే వాటిని ఏమంటారంటే ఇంటర్ఫేస్ అంటారు. ఇంటర్ఫేస్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ దట్ అలౌస్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్. కంప్యూటర్తో ఇంటరాక్ట్ అయ్యే వాటిని ఇంటర్ఫేస్ అంటారు. ది డేటాబేస్ సపోర్ట్స్ మెనీ ఆఫ్ ఇంటర్ఫేసెస్. దే ఆర్ నెంబర్ 1 form based interface, number 2 menu based interface, number 3 graphical user interface, number 4 natural language interface, number 5 interface for parametric users, number 6 interface for DBA database administrator. రైట్, సో ఇవి మనకి డిబిఎంఎస్ సపోర్ట్ చేసే ఇంటర్ఫేసెస్. సో డేటాబేస్ సపోర్ట్ చేసే ఇంటర్ఫేసెస్. ఫస్ట్ వన్ ఫామ్ బేస్డ్ ఇంటర్ఫేస్ చూద్దాం. ఫామ్ బేస్డ్ ఇంటర్ఫేస్ చూద్దాం. రైట్, ఫామ్ బేస్డ్ ఇంటర్ఫేస్ displays a form for each user. It displays a form for each user అంటే ఇది సో యూజర్కి ఒక ఫామ్, ఏ యూజర్కైనా సరే ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఫామ్లో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ని మనం ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సో సబ్మిట్ కానీ ఓకే కానీ ఆప్షన్స్ కింద ఉంటాయి. సో సబ్మిట్ కానీ ఆప్షన్ కానీ క్లిక్ సబ్మిట్ కానీ ఓకే కానీ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దాంట్లో ఏదో ఒక ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన ఇన్పుట్కి ప్రాసెస్ చేసి దానికి మ్యాచ్ అయ్యే అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇలా డిస్ప్లే చేస్తే ఫామ్ బేస్డ్ ఇంటర్ఫేస్ అంటారు. రైట్, అంటే సపోజ్ మీరు ఒక హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుందాం. ఎగ్జామ్కి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? మీ పర్టికులర్స్తో డేటా ఫిల్ చేసి
సబ్మిట్ ఇస్తారు. సబ్మిట్ ఇచ్చిన తర్వాత ఏం డిస్ప్లే అవుతుంది? అప్లికేషన్ ఐడి డిస్ప్లే అవుతుంది. అది ఎక్కడ యూజ్ చేస్తామంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తారు. సపోజ్ మీరు ఒక ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నారు అనుకుందాం. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ అనే 3 ఆప్షన్స్ డిస్ప్లే చేసింది అనుకుందాం. ఆ 3 ఆప్షన్స్‌లో 3 ఆప్షన్స్ మనం ఫిల్ చేసిన తర్వాత 3 ఫీల్డ్స్ ఫిల్ చేసిన తర్వాత కిందనేముంటది? సబ్మిట్, క్యాన్సిల్. క్యాన్సిల్ అని గాని, రీసెట్ అని గాని ఏదో ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు సబ్మిట్ ఇస్తే సో మీరు మీరు ఫిల్ చేసిన ఫీల్డ్స్‌తో మ్యాచ్ అయ్యే హాల్ టికెట్‌ని డౌన్లోడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే ఇట్ డిస్ప్లేస్ ఎ ఫార్మ్ ఫర్ ఈచ్ యూజర్. ఈచ్ యూజర్‌కి ఇండివిడ్యువల్ ఫార్మ్ అనేది డిస్ప్లే చేస్తుంది. అలా డిస్ప్లే చేసే వాటిని ఏమంటారంటే ఫార్మ్ బేస్డ్ ఇంటర్ఫేస్ అంటారు. రైట్. నెక్స్ట్ వన్ మెనూ బేస్డ్. Menu based interface. Menu based interface, it contains list of options. It contains list of options or pop down menu. Pop down menus కలిగి ఉంటుంది. ఏది? మెనూ బేస్డ్ ఇంటర్ఫేస్. అండ్ సపోజ్ మీరు ఇక్కడ మనం నోట్ ప్యాడ్లో చూసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మెనూ బార్, దీన్ని ఏమంటారు? టైటిల్ బార్ అంటారు. నెక్స్ట్ ఏమంటారు? మెనూ బార్ అంటారు. మెనూ బార్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని మెనూస్ ఉన్నాయి? 3 మెనూస్, 5 మెనూస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఫైల్. ఫైల్లో న్యూ, ఓపెన్, సేవ్ యాజ్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఎడిట్. అంటే ఇక్కడ మనం మెనూ మీద క్లిక్ చేస్తే కిందకి ఏం రావాలి? లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ రావాలి. లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఏమంటారంటే అక్కడ పాప్ డౌన్ మెనూస్ అంటారు. సో ఇలా పాప్ డౌన్ మెనూస్తో కూడా ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ జియో బేస్డ్. జియో బేస్డ్ ఇంటర్ఫేస్లో సో మీకు ఇంటర్ఫేస్ అంతా కూడా ఎలా కనిపిస్తుందంటే ఇట్ డిస్ప్లేస్ ద యూజర్ ఇన్ ఏ గ్రాఫికల్ మోడ్. In the form of ఐకాన్స్ రూపంలో డిస్ప్లే అవుతుంది. సపోజ్ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారనుకోండి. దాంట్లో ఏముంటాయి? లిస్ట్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయి. మీకు కావాల్సిన ఐకాన్ క్లిక్ చేస్తే దాని కరస్పాండింగ్ ప్రోగ్రామ్ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే మన కంప్యూటర్లో తీసుకున్నారనుకోండి, డెస్క్టాప్ మీద ఏముంటాయి? ఐకాన్స్ ఉంటాయి. మై కంప్యూటర్, మై నెట్వర్క్ ప్లేసెస్, రీసెక్లిన్ అనే ఆప్షన్స్, డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి. ఐకాన్స్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కావాల్సిన ప్రోగ్రామ్ అనేది రన్ చేసుకుంటారు. రైట్. ఇక్కడ దేంతో యూజ్ చేస్తారు ఈ జియో బేస్ని? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐకాన్స్. రైట్. అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి నేచురల్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్. నేచురల్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్లో ఇట్ యాక్సెప్ట్స్ ఇన్పుట్ written in English or other languages.
ఇంగ్లీష్ ఆర్ అదర్ లాంగ్వేజెస్. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాయిస్ రికగ్నైజేషన్ అండి. వాయిస్ రికగ్నైజేషన్ అండ్ టచ్ రికగ్నైజేషన్. వాయిస్ రికగ్నైజేషన్ అంటే మీరు మాట్లాడితే అది రికగ్నైజ్ చేసుకుని మీరు ఇచ్చిన ఇన్పుట్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. అలాగే టచ్ రికగ్నైజేషన్ కూడా మీరు టచ్ చేస్తే దానికి ప్రాసెస్ చేసి అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, parametric users interface for parametric users. అంటే so this interface accepts small set of operations that must perform repeatedly. అంటే డే టు డే ఆపరేషన్స్ ఉంటాయి బ్యాంక్లో. అంటే సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్ టెల్లర్స్ అండి. బ్యాంక్ టెల్లర్స్ ఏం చేస్తారు? డే టు డే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తారు వాళ్ళు. అంటే క్యాష్ డిపాజిట్ చేయటం, క్యాష్ విత్డ్రాల్ ఇవ్వటం, ఇవన్నీ బ్యాంక్ టెల్లర్ చేసే పని. అవి రిపీటెడ్గా చేసే ఆపరేషన్ కాబట్టి వాటికి సెపరేట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అలాంటి ఇంటర్ఫేస్ ఏమంటారంటే సో పారామెట్రిక్ యూజర్స్ ఇంటర్ఫేస్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఫర్ డిబిఏ. అంటే దిస్ ఇంటర్ఫేస్ ఈజ్ యూజ్డ్ బై database administration staff. డేటాబేస్ అడ్మిన్ స్టాఫ్ మాత్రమే ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుంటారు. వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు? ఈ ప్రొవైడ్స్ DBA provides user IDs, passwords, authentications, and etc. అంటే వీడు ఎందుకు యూజ్ చేసుకుంటారంటే ఇంటర్ఫేస్ని ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి యూజర్ ఐడి, పాస్వర్డ్స్ని ప్రొవైడ్ చేస్తాడు. సెక్యూరిటీ ఆథెంటికేషన్స్ అన్ని వీడే చూసుకుంటాడు. ఎవడు? DBA. ఈ DBS చూసుకునే యూజ్ చేసే ఇంటర్ఫేస్ని ఏమంటారంటే ఇంటర్ఫేస్ ఫర్ DBA అంటారు. రైట్? సో ఇది ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్. రైట్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ దట్ అలౌస్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్. రైట్? ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది? ఇన్పుట్ తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది. సో ఇన్పుట్కి మ్యాచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తుంది. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయంటే DBS డేటాబేస్ సపోర్ట్ చేసేవి 6 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. సో నెంబర్ 1 ఫామ్ బేస్డ్ ఇంటర్ఫేస్, మెనూ బేస్డ్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, natural language interface for parametric users, interface for DBA. First one ఏంటంటే ఫామ్ బేస్డ్ ఇంటర్ఫేస్. ఇట్ డిస్ప్లేస్ ఏ ఫామ్ ఫర్ ఈచ్ యూజర్. ప్రతి యూజర్కి ఒక ఫామ్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఫామ్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని మనం ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీరు ఇచ్చిన ఫీల్డ్స్కి డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తుంది. రైట్? నెక్స్ట్ మెనూ బేస్డ్ ఇంటర్ఫేస్. ఇట్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్
ఆప్షన్స్. ఇట్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్. లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అంటే పాప్ డౌన్ మెనూస్ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మెనూ, ఎడిట్, ఫార్మాట్, వ్యూ, హెల్ప్ అనే మెనూ బార్ ఉంది. దాంట్లో ఫైల్ క్లిక్ చేస్తే కిందకు ఒక టాప్ డౌన్ మెనూ వస్తుంది. వాటిలో ఏమంటే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. జియో బేస్డ్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐకాన్స్. ఐకాన్స్ రూపంలో ఇంటర్ఫేస్ ఉంటే దాన్ని ఏమంటారంటే జియో బేస్డ్ ఇంటర్ఫేస్ అంటారు. నేచురల్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ అంటే ఇట్ యాక్సెప్ట్స్ ఇన్పుట్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అదర్ లాంగ్వేజ్. అంటే వాయిస్ రికగ్నైజేషన్, టచ్ రికగ్నైజేషన్. మీరు వాయిస్ ఏ లాంగ్వేజ్ ఇచ్చినా సరే ఆ వాయిస్లో రికగ్నైజ్ చేసుకుని దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఫర్ పారామెట్రిక్ యూజర్స్. దిస్ ఇంటర్ఫేస్ యాక్సెప్ట్స్ స్మాల్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ మస్ట్ పెర్ఫార్మ్ రిపీటెడ్గా డే బై డే సేమ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తారు. ఈరోజు వచ్చిన విత్డ్రాలు, క్యాష్ డిపాజిట్ చేసుకుంటారు, ఎల్లుండి వచ్చినా అవే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తారు. కాబట్టి అలాంటి వాటిని యూస్ చేసుకునే ఇంటర్ఫేస్ని ఏమంటారంటే ఇంటర్ఫేస్ ఫర్ పారామెట్రిక్ యూజర్స్ అంటారు. సో దానికి ఎగ్జాంపుల్ బ్యాంక్ టెల్లర్స్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఫర్ డిబిఏ. దిస్ ఇంటర్ఫేస్ ఈజ్ యూజ్డ్ బై డేటాబేస్ admin staff. DBA provides user IDs, passwords, authentications, and etc. Right? దీనికి ఒకసారి నోట్స్ చూద్దాం. Interface is a program that allows a user to interact with a program over a network. సో ఇంటర్ఫేస్ గురించి ఇదంతా. రైట్. So there are 6 types of database interfaces. They are form-based interface, menu-based, graphical user interface. చూడండి ఇక్కడ అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్. సో ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమి ఇస్తారు, సబ్మిట్ అని ఇస్తారు. సబ్మిట్ అని ఇస్తే మీ ఇచ్చిన డేటాని ఫిల్ చేసి డిస్ప్లే చేస్తుంది. రైట్. నెక్స్ట్ మెనూ బేస్డ్. లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ కాల్డ్ మెనూస్. Pop down menu is a very popular technique in menu based system. ఇది చెప్పుకున్నాం కదా.
సో దీంట్లో లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి, సేవ్ యాజ్, ఓపెన్, న్యూ, సో ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అండి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏదో ఒక పాయింటింగ్ డివైజెస్ ఉండాలి. సో మనకు తెలిసిన మోస్ట్ ఫేమస్ పాయింటింగ్ డివైస్ ఏంటి? మౌస్. ఇది. సో ఇవన్నీ ఐకాన్స్ పాయింటింగ్ డివైస్ చెప్పుకున్నాం కదా, ఇది పాయింటింగ్ డివైస్, మౌస్ పాయింటర్. Natural language interface. ఎగ్జాంపుల్ ఏంటి? స్పీచ్ రికగ్నిషన్ లేదంటే వాయిస్ రికగ్నిషన్ చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటి? టచ్ రికగ్నిషన్ అండ్ ఎక్సెట్రా. ఇది టచ్ రికగ్నిషన్ అండి. కావాల్సిన ఫీల్డ్స్ అన్ని టచ్ చేస్తూ రికగ్నైజ్ చేస్తారు. This interface for parametric users have a small set of operations that most perform repeatedly. This interface for DBA. DB ఇంటర్ఫేస్ అండి ఇది. యూజర్ నేమ్, పాస్వర్డ్, కనెక్షన్ ఐడెంటిఫైర్, ప్రివిలేజెస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత లాగిన్ ఇస్తే లాగిన్ అవుతాడు. రైట్. ఈరోజు క్లాస్లో మనం ఇంటర్ఫేస్ ఫర్ డేటాబేస్, ఇంటర్ఫేసెస్ ఆఫ్ డేటాబేస్ గురించి డిస్కస్ చేసాం. నా లాస్ట్ క్లాస్లో డిబిఎంఎస్ అప్రోచ్ అని ఉంది. సో డిబిఎంఎస్ అప్రోచ్ని డిస్కస్ చేద్దాం. తర్వాత కాన్సెప్ట్ డిబిఎం డేటాబేస్ ఆర్కిటెక్చర్, డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ ఒకటి ఉంది. తర్వాత డేటా మోడల్స్ ఒకటి ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డేటా మోడల్స్, 10 మార్క్స్ క్వశ్చన్ అది. రైట్. సో ఆ 3 కాన్సెప్ట్స్ అయితే మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుందండి. రైట్. జాగ్రత్తగా నోట్స్ అవి జాగ్రత్తగా రాసుకోండి. దట్స్ ఆల్ అండ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ.